పవన్ కళ్యాణ్ సినిమా అంటే పవర్ స్టార్ అభిమానులకు అది ఒక పండగ రోజు. జూన్ 12వ తారీఖు ఎప్పుడొస్తదా అని ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఎందుకని ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు అంటే, ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి పాత్రలో నటించలేదు కాబట్టి. తాను డిప్యూటీ సీఎం అయిన నుంచి ఇంతవరకు పవన్ కళ్యాణ్ సినిమా ఏ సినిమా రాలేదు కాబట్టి. అంతేకాకుండా ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్కి 29వ సినిమా కాబట్టి 29వ సినిమాతోనే పవన్ కళ్యాణ్కి ఇంత స్టార్డమ్ వచ్చిందంటే ఇది మామూలు విషయం కాదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఏ విధంగా అతన్ని ఆరాధిస్తారంటే, ఒక టాలీవుడ్ హీరో, మా హీరో అనే దానికన్నా వాళ్ళు ఒక భక్తులు, పవన్ కళ్యాణ్ ఒక దేవుడిలాగా తన అభిమానులు భావించుకొని, భక్తులు తన దేవుణ్ణి ఏ విధంగా పూజిస్తారో, ఏ విధంగా ఆరాధిస్తారో అంతలా పవన్ కళ్యాణ్ ప్రేమిస్తారన్నమాట. మరి తాను నటించిన మణిరత్నం నిర్మాతగా ఉండి దగ్గర 5 సంవత్సరాల పాటు ఇటు రాజకీయాల్లోనూ ప్రజాసేవలోనూ ప్రజలతో మమేకమవుతూ ఒక రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా ఇతను ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్న మన దేశ ప్రధాని మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అతన్ని మెచ్చుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావటానికి ముఖ్య కారణమైన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం తన అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారంటే, జూన్ 12వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న హరిహర వీరమల్లు కోసం ఎర్లీగా ఎదురు చూస్తున్నారు తన అభిమానులు. ఈ సినిమాకు ప్రత్యేకత ఏమిటంటే, వాయిదాలను కూడా రికార్డ్ చేసిందన్నమాట. అంటే ఈ సినిమా అన్ని వాయిదాలు పడ్డది. ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమాలోనూ, ఇటు కుటుంబానికి ఒక పెద్దగాను అతని జీవితాన్ని 3 పాత్రలుగా అతను పోషిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటూ, ఇటు తను ఒప్పుకున్న 3 సినిమాలను కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి వాటిని కూడా పూర్తి చేస్తూ హరిహర వీరమల్లిని ఇప్పుడు ప్రేక్షక అభిమానుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ తన అభిమానుల కోసం సినిమాలను, ఇటు రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ, ఇటు తన ప్రేక్షక అభిమానులను ఆనందపరచడానికి, అలాగే రాజకీయాలలో కూడా ప్రజలకున్న సమస్యలను తీర్చడానికి హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా డబ్బింగ్ కూడా పూర్తి చేశారట. అది ఎలా అంటే, పగలంతా ప్రజాసేవ చేస్తూ రాత్రిపూట 10 గంటల నుంచి కేవలం 4 గంటలు మాత్రమే ఈ సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారట. అంటే నైట్ 2 ఈ డబ్బింగ్ మొత్తం కూడా పూర్తి చేశారట. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు తనను నమ్ముకున్న ప్రజలకు ఎంత సేవ అయితే చేస్తుండో, అలాగే సినిమాలు ఎప్పుడు తీస్తుండో కూడా చాలా మందికి తెలియదు. అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొద్దిగా అసంతృప్తిలో ఉన్నారన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ సినిమా కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ జూన్ 12వ తారీఖుని ఈ సినిమా ప్రేక్షక అభిమానుల ముందుకు వస్తుంది, కానీ ఈ సినిమా కోసం సరిగ్గా నిర్మాత అంతలా ప్రమోషన్ చేయట్లేదు ఏంటి అని చెప్పి కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. కానీ ఈ నెల ఫస్ట్ వీక్లోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి మాత్రం ఈ సినిమాపై అంచనాలకు మించిపోయిందండి ప్రమోషన్లో మాత్రం. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడని అభిమానులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. రోజు కూడా త్వరలోనే వస్తుంది. ఆ రోజు నుంచి చూడండి, అభిమానుల ఉత్సాహం మాటల్లోని చెప్పలేనిది. డిప్యూటీ సీఎం అయిన నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంతవరకు రాలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం అభిమానులు ఆకలితోనున్నారు, ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది అని. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఈ సినిమా నుంచి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అదేంటంటే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బిజినెస్ షో ఉంటుందేమని చెప్పేసి ఒక గట్టి నమ్మకం. కానీ పవన్ కళ్యాణ్ దానికి అంగీకరించలేదని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాళ్ళ హంగామా మామూలుగా ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు హంగామా చేస్తామంటే తట్టుకోలేము. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఒప్పుకోవట్లేదంటే, ఇంతకుముందు కొన్ని సినిమాలకు కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టే అలాంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడా ఎప్పుడూ జరగకూడదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. కానీ తెల్లవారుజామున 4 గంటల షో మాత్రం ఉంటుందని అయితే మాత్రం సమాచారం అయితే ఉంది. అయితే ఈ విషయంపై
నిర్మాత ఏఎం రత్నం సంప్రదించారు, చర్చలు జరిపారనే సమాచారం అయితే ఉంది. చివరకు ఏం జరిగిందో ఎదురు చూడాలి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.